డోర్ దియంగానే చాకు తీసుకొని ఎంబడే కొడిచేసిండు ఆమెను. అలా నానమ్మ ఆ నానమ్మను గొంతు కోసేసింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం పోలీసు వ్యవస్థ. నేను చెప్పినట్టు వినుకుంటే మీ ఇంటి అందులో చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇస్తే అప్పుడు కూడా పోయి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ ఊరికి కొద్దిగా ముందుకు పోతే చెరువు గట్టు ఉంటుంది. అక్కడ అమ్మాయిని ఏం చేసిండో వాడు అనుకున్నది సాధించి మర్డర్ చేసిండని నా ఉద్దేశం. ఎన్కౌంటర్ చేస్తేనే పోలీసు వ్యవస్థకు వాళ్ళకి ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. పోలీస్ అరే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం అంటే రాజ్ కుమార్ అనే వ్యక్తి అర్ధరాత్రి 6 మర్డర్లు చేయడం జరిగింది. సో ఎవరైతే పోక్సో కేసు పెట్టిరో వాళ్ళ ఆమెను, వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని చంపడం జరిగింది. సో వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. నైట్ అయితే ఉంది, ఇప్పుడు చావు కాబోతుంది. సో ఇక్కడ ఏరియా వార్డ్ నెంబర్ మనతో పాటు ఉన్నారు. అన్నతో మనం మాట్లాడదాం. అసలు అంటే వీళ్ళు పోక్సో కేసు ఎందుకు పెట్టారు రాజ్ కుమార్ పైన, అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, అసలు వీళ్ళకి ఎప్పటి వరకు ఈ విషయాలన్నీ తెలిసినా మనం కనుక్కుందాం. సో నమస్తే అన్న. నమస్తే, నా పేరు గడ్డం చంద్రయ్య అన్న, షాబాద్ లోకల్ వార్డ్ మెంబర్ని. ఓకే. ఈరోజు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో కాదు, తెలంగాణ మొత్తంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఇది ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ రమేష్ అనే ఒక ఎస్ఐ మొత్తము ఆయనకు పోలీస్ అనే అర్హత కూడా లేదు. అటువంటి క్రిమినల్ విధానంలో ఆయన వ్యవహరిస్తూ ఇంతటికి దారి తీసింది. ఆయన రకరకాలుగా లంచాలు తీసుకోవడము చేయడము సరే, అది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అమ్మాయిని హరాస్మెంట్ చేస్తూ కాలేజీకి వెళ్తుంటే ఇక్కడ May 16 ఆర్ సమ్ డేట్, ఆ డేటున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయిని ఈ విధంగా హరాస్మెంట్ చేస్తుండు, అతను ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళ మేనమామ ఉంటాడు ఇక్కడ పక్క విలేజ్ పెద్దవేడని, అతను ఇంకో వాళ్ళ ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఫ్యామిలీలో కలిసి పోయి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ కాంతారెడ్డి గారు మరియు రమేష్ గారికి అప్పచెప్పడం జరిగింది ఈ కేసు. అతను ఏం చేసిండంటే, ఈ కేసుని సరే చేద్దాము చూద్దాము ఎలా ఉంటుంది అనేది సామాన్యంగా వచ్చే వాళ్లకు ఏదో చెప్పి పంపించే రకము పోలీసు వ్యవస్థ. కొన్ని ఏమో నచ్చ చెప్తారు, ఇట్లా అంటారు అట్లా అంటారు. కాబట్టి అదొక నిర్లక్ష్యం. చాలా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. అంటే రాజ్ కుమార్ పైన పోక్సో కేసు ఎప్పుడు పెట్టిరు, అసలు ఎందుకు పెట్టిరు అసలు వీళ్ళు? చెప్తున్నా కదా, అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు కాలేజీకి పోతుంటుంది. అంతకుముందు వాళ్ళ ఇంటి పక్కకే కాబట్టి ఏదో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మేము అక్కడ కిందికి ఉంటాము, ఇక్కడ పైకి ఉన్నారు, మేము అవన్నీ డీటెయిల్స్ తెలియదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పక్కకుంటారు, ఫ్రెండ్లీగా ఉన్నారు అన్నట్టు కామన్గా చూసేవాళ్ళు ఊకున్నారు, పక్కకుంటారు కదా. అదే విధంగా ఏమైందంటే అది ఎక్కడో దారి తీయడం జరిగింది. ఎలా జరిగిందంటే, ఆ పిల్ల కాలేజీకి పోతుంటే పట్టుకోవడం, వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ ఉంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ముందల్ని చేయబట్టి గుంజి కార్లో గుంజుకుపోనిక ప్రయత్నం చేస్తే అప్పుడు May 16 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి వీళ్ళు గట్టిగా చేసి ఆ పోక్సో కేసు చట్టం ప్రకారం వీళ్ళు ముందుకు పోయి అది చేసినుంటే ఈరోజు నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగేది లేదు, జరగదు 100%. అంటే మొత్తం ఇక్కడ పోలీసుల తప్పు. అంటే పోక్సో కేసు పెట్టినా కానీ వీడు బయటికి రావద్దు, ఎట్లా వచ్చింది అనేది మీ క్వశ్చన్. అవును, అంతే కదండి. ఇప్పుడు ఒక అమ్మాయిని హరాస్మెంట్ చేస్తుండు, మైనర్ బాలికను, మేజర్ కాదు, మైనర్ బాలిక. ఇంకోటి వాడు పెళ్లి కాలేదనుకుంటే వేరే, పెళ్లి అయింది, వానికి 2 పిల్లలు. వీడు ఎట్లా తయారైందంటే, నాకు ఉన్న అనుభవం, వాడు నాకు తెలుసు అప్పుడు పోరాడు కూడా చాలా, ఎప్పుడు కలిసినా నమస్తే అని అదేది అంటుండే. కానీ వాడు ఏదో మత్తు పదార్థానికి గట్టిగా అలవాటు అయ్యి వీళ్ళని టార్గెట్ ఫిక్స్ అయ్యిండు ఆ యొక్క మత్తులో. అయ్యి కూడా గత ఒక 1 month కిందనే ఏమో నేను చెప్పినట్టు వినుకుంటే మీ ఇంటి అందులో చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇస్తే అప్పుడు కూడా పోయి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ముందుకు వచ్చి అతని మీద యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు జరగడానికి ఈ కారణం మీకు అర్థమైంది ఈ మ్యాటర్తో, ఎవరిది తప్పు అనేది. ఇలా తప్పు లేకుంటే పోలీస్ వ్యవస్థ 100 మంది దిగినరు, ఎన్నో రకాలుగా తిట్టిండ్రు, వాళ్ళని ఎవరు కూడా ఏమనలే. న్యూస్ ఛానళ్ళల్లో వస్తూ ఉంది అంటే ఈయన చంపడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ నాన్నని కూడా 1 year బ్యాక్ ఈయనని చంపిండు అన్నట్టు వీళ్ళ మేనమామను ఎవరో మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కదా, అది నిజమా? 100% నిజం. ఎట్లా నిజం అంటే, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే చాలా టాప్ సీక్రెట్గా అయ్యింది. ఎట్లా అయింది
అతను పక్కకి ఉంటాడు, ఫంక్షన్లో అవుతుంటే అవి అవుతుంటే పిలిస్తే డ్రింక్ చేయడం వల్ల డ్రింక్ చేస్తే వీడు బాగా తాగేవాడు. ఓకే. నా బామ్మడిది అవుతాడు వాడు కూడా. ఏమైంది, బాగా తాగేవాడు. అంటే ఈయనకి బాగా దాయించిండు, హార్ట్ అటాక్ వచ్చే రేంజ్లో దాయించిండు. హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయిండు. దట్స్ అప్పుడు జరిగిన విషయం. ఆ విధంగా అతను మరణం అయింది. అయినాక తర్వాత మళ్ళీ ఇది నడుస్తూనే ఉంది, చినుకు చినుకు వాన ఇట్లా ఈ విధంగా మారింది. కాబట్టి ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? ల్యాండ్ ఆర్డర్, ఒక ఫోక్సో కేసు ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? మన భారతదేశంలో కానీ మన ఇండియా లెవెల్లో కానీ తీసుకుంటే ఒక దిశ కేసు ఏ విధంగా తీసుకొని ఇచ్చేసిర్రో అదే విధంగా నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తేనే పోలీసు వ్యవస్థకు వాళ్ళకి ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. పోలీసు అరే చేసిరు, తప్పు చేసిందని సరిదిద్దుకొని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిరనే భావన ఉంటుంది, ప్రజల్లో కూడా నమ్ముతారు. కాబట్టి అంటే పోలీసులది తప్పు అని అంటున్నారు ఈ కేసులో. ఇంకోటి మీరు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మీరు చెప్పడం జరిగింది, అంటే ఇక్కడున్న ఎస్ఐ లంచాలు తీసుకోవడం అది ఇది చేయడం జరుగుతుంది అని చెప్పేసి. అంటే మీరు చూడడం జరిగిందా? అంటే ఇక్కడున్న వ్యవస్థ ఎట్లుంది పోలీస్ వ్యవస్థ? ఇక్కడున్న పోలీసు వ్యవస్థ గిదేనండి, పట్టించుకోవాలి. ఇప్పుడు పలుకుబడి ఉన్న వ్యక్తిని ఒక రకంగా చూడడము, మామూలుగా ఉన్న వ్యక్తిని నీకు చట్టము ఎవరికి చుట్టము కాదు. కాబట్టి అందరికి న్యాయం చేయడానికే ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఈ చట్టాలు చేయడం జరిగింది. చట్టాల ప్రకారం ఒక పోలీస్ స్టేషన్లే కానీ కోర్టులే కానీ నిర్మించడం జరిగింది పూర్వంలో. అదే విధంగా ఫాలో కావాలి. కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఇది లంచం. ఈ వ్యవస్థ ఈ లంచాలతోని ఇలాంటి ఎన్నో కుటుంబాలు చనిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు జనాలలో మార్పు రావాలంటే చట్టాలు మారవాలి. అంటే మీరు వార్డ్ నెంబర్ కాబట్టి రాత్రి ఆయన 10:30 సమయంకో 12 గంటలకు వచ్చిందంట. అంటే అక్కడ 10:30కి వాళ్ళ భార్యని పిల్లల్ని చంపేసి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే 12 గంటలకు అందరు పండుకొని ఉంటారు, బట్ అరిచినప్పుడన్నా కొంతమంది బయటకు వచ్చి ఉంటారు కదా. అంటే రాత్రి ఏం జరిగి ఉండొచ్చు? అంటే మీకు తెలిసిన సంఘటన గురించి మీకేం తెలుసు? నాకు యాక్చువల్గా ఈరోజు పొద్దున 5:30కి ఫోన్ వచ్చింది. అప్పటి వరకు నాకు ఏం తెలియదు. తర్వాత వచ్చేసి అతను ఆడ మీరు చెప్పిన విధంగా వాళ్ళ భార్య పిల్లల్ని చంపేసి నా విషయం పిఎస్కు తెలిసింది. వాళ్ళందరూ అటు వెళ్ళిండ్రు. వీడు మూమెంట్ చూసుకొని ఇటు వచ్చిండు. ఇటు వచ్చి ఇదే స్టేడియం లెక్కించి ఆ మూల కార్నర్లు ఉందా వాళ్ళ ఇంట్లో అక్కడ గోడ దుంకి లోపలికి పోయిండు, డోర్ కొట్టిండు. అంటే నేను ప్రత్యక్షంగా చూడలే, జరిగింది. డోర్ కొడితే తీసింది మా లక్ష్మి పిల్ల తల్లి. డోర్ తీయగానే చాకు తీసుకొని ఎంబడే కొడిచేసిండు ఆమెను. కొడవంగానే ఆ పిల్ల వచ్చిందో వాళ్ళ అమ్మ వచ్చిందో సంథింగ్ వచ్చినాక ఆ పెద్ద మనిషి ఉంటుంది కదా అలా నానమ్మ, ఆ నానమ్మను గొంతు కోసేసింది. నేనైతే కండ్లారా చూడలే. ఆ విధంగా వచ్చి ఆ సంఘటన జరిగింది. తదుపరి ఏం చేసిండు, వాళ్ళని కూడా చంపినట్టు నిన్ను కూడా చంపుతాను, వస్తావా రావా అని బలవంతంగా తీసుకొని పోతుంటే బయటకు వస్తుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇట్లా మెడల్ పట్టుకుని ఇట్లా తీసుకోబోతుండే. ఆ ఇన్సిడెంట్ అయినాక రిటర్న్లా సీసీటీవీ ఫుటేజ్. అంటే ఇక్కడ వీళ్ళని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తా, నువ్వు వస్తావా రావా అని చెప్పేసి ఆమెను బెదిరించి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆమెను తీసుకొని వెళ్ళొచ్చు. బెదిరించిండు కాబట్టి పోయింది, చంపిండు కాబట్టి. ఆ విధంగా పోయి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళిండు, దైవాల కూడా. అక్కడ వెళ్ళేసి ఏం చేసిండు, చెరువు గట్టుకో వాళ్ళ ఊరు దగ్గర వాళ్ళ ఊరికి కొద్దిగా ముందుకు పోతే చెరువు గట్టు ఉంటుంది. అక్కడ అమ్మాయిని ఏం చేసిండో వాడు అనుకున్నది సాధించి మర్డర్ చేసిండని నా ఉద్దేశం. వాని కాన్సెప్ట్ ఏంది ఒకటే, ఈమెను అనుభవించాలి. దట్ ఈస్ పాయింట్. ఆ పాయింట్ నుంచి ఆమెను అనుభవించి చంపిండని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏమైనా మాట్లాడారు ఈ సంఘటన జరిగినాక? అంటే పోక్సో కేసు పెట్టినాక పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు చంపేసినాక కూడా వచ్చే మనం మాట్లాడడం కానీ మీడియా ముందు ఏదైనా చెప్పడం కానీ ఎస్ఐ కానీ మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఒకరు కూడా అడ్రస్ లేరు కదా. మొత్తం పిఎస్ మొత్తం ఎవరు లేరు, మొత్తం కొత్త వాళ్ళు దిగినరు. మరి ఇక్కడ మొత్తం వీళ్ళు పోలీసులు అందరూ అంతా కొత్త వాళ్ళే, అవుటర్స్ అంతా, బెటాలియం వాళ్ళ అంతా బయట నుంచి వచ్చిన బెటాలియన్స్, లోకల్లో ఒక్కరు లేరు. ఆ విధంగా జరిగింది.
సో ఆ మొత్తానికైతే వార్డ్ మెంబర్ చెప్పడం జరిగింది, అంటే నైట్ ఆయన రావడం జరిగింది, అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని దుంకేసి లోపలికి వెళ్ళడం, దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటికి రాగానే వాళ్ళ అమ్మని చంపడం, దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మని చంపడం, దాని తర్వాత ఈ అమ్మాయిని ఒప్పిద్దాం అనుకున్నట్టుండు, అంటే వీళ్ళని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తా, వస్తావా రావా అని చెప్పేసి తీసుకెళ్ళి, అంటే వాళ్ళ ఊరు చివరిలో అంటే చెరువు ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నట్టు ఫస్ట్, అంటే మనం ఇట్లుందాము, ఉంటావా ఉండవా అది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత అంటే ఏం జరిగి ఉండొచ్చో మనకు అంత పర్టికులర్గా తెలియదు, అంటే అమ్మాయిని అయితే అనుభవించాలని చెప్పేసి అనుకున్నాడు రాజ్ కుమార్ అని చెప్పేసి పెద్ద మనిషి చెప్పడం జరిగింది. మొత్తానికి వాడు అనుకున్న సాధించి, లేకుంటే ఈమె ఒప్పుకోకపోవడంతో చంపి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ. సో అంటే 6 హత్యలు చేయడం మాత్రం చాలా ఘోరం. అంటే రాజ్ కుమార్ గురించి మనకు తెలిసిన విషయాలు ఏంటంటే వాడొక సైకో, వాడొక గంజాయిగాడు, అదేవిధంగా వాడికి మంత్రాలు వచ్చు, కామాంధుడు అది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు, ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంటే వీళ్ళందరికీ న్యాయం జరగాలి, వీళ్ళ ఆత్మలు శాంతి చేకూర్చాలని అంటే సో రాజ్ కుమార్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.